ఓకే. సో ట్రైఫోల్డ్ బ్రోచర్కి అంటే మనకి ట్రైఫోల్డ్ బ్రోచర్కి మనకి ఎట్లుంటుంది, 3 డివిజన్స్ ఉంటాయి. ఓకే, 3 సెక్షన్స్ ఉంటాయి మనకి. సో ట్రైఫోల్డ్ బ్రోచర్ని మనం ఎట్లా ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేయాలి, ఓకేనా? స్టార్ట్ చూడండి, A4 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకుంటాను నేను. అంటే సేమ్ మీ దగ్గర ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ని ఇట్లా ఉంటుంది, పేపర్ పోర్ట్రేట్ మోడ్లో, దాన్ని ఇట్లా తిప్పేసేయాలి. ఓకే. అండ్ కొంచెం చిన్న సైజ్ బ్రోచర్ కావాలనుకోండి, మీరు A5 తీసుకోవచ్చు. సో మనం అయితే A4 తీసుకున్నాం, ఓకేనా? రైట్. సో నేను ఇక్కడ A4 ల్యాండ్స్కేప్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి 11.6, ఓకేనా? 11.6ని మనము 3 తోటి డివైడ్ చేద్దాం. డివైడెడ్ బై 3.8, ఓకేనా? సో మనం ఎట్లా చేసుకోవాలంటే దీన్ని 3 డివిజన్స్లోకి డివైడ్ చేయాలి ఈ బ్రోచర్ని. సో ఎట్లా చేస్తాం మనం చూడండి. ఫస్ట్ మనం ఒక గైడ్ చేసుకున్నాం, ఓకేనా? మీకు చూడండి, ఇది మీకు ఎట్లా రావాలో చెప్తాను వినండి. మీకు యాక్చువల్లీ ఒకవేళ మీకు కరెక్ట్ ఈ గైడ్, మీరు ఇట్లా తీసుకున్న గైడ్ ఇదో దీనికి వస్తుందా లేదా చూడాలంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు డబల్ క్లిక్ చేయండి, ఒక రెక్టాంగిల్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా? సో రెక్టాంగిల్ క్రియేట్ కాగానే మీరు ఏం చేయాలంటే చూడండి, మీరు గైడ్ని ఇలా తీసుకోవాలి. అండ్ గైడ్ని తీసుకునే ముందర ఇక్కడ మీరు వ్యూలో మనకి గైడ్ లైన్స్ ఆన్ చేసుకోండి, స్నాప్ టు గైడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్నాప్ టు గైడ్ లైన్స్ ఇది ఆన్ చేయలేదంటే మనకి ఇది అతుక్కోదు గైడ్కి, మనం ఎడ్జెస్, మన డాక్యుమెంట్ ఎడ్జ్కి అతుక్కోవాలి అది, ఓకేనా? సో ఇప్పుడు ఇగో ఇట్లా లాగాము, చూడదు మ్యాగ్నెట్ లాగా ఇట్లా అతుక్కోవాలి అది, ఓకేనా? సో తర్వాత మనం దీన్ని కూడా ఇట్లా తీసుకున్నాము, ఇట్లా అతుక్కుందాం. సో ఇది డిలీట్ చేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా ఇలా తీసుకున్నాము, ఓకే? ఇట్లా అన్ని సైడ్స్ వేసేసుకోండి మీరు, ఓకే? ఇలా. సో నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఇప్పుడు డివైడ్ చేయాలి, 3.8 డివైడ్ చేయాలి. సో 3.8 ఎట్లా వస్తుంది అంటే ఒక విధానం చెప్తాను మీకు. సో ఒక విధానం ఏంటంటే మనకి ఇక్కడ ఇది డివిజన్, ఇది క్యాల్కులేషన్ ఉంది ఒకటి, ఓకే? ప్యారలల్ డైమెన్షన్, హారిజాంటల్ వర్టికల్ డైమెన్షన్, సో చెక్ చేద్దాం ఇది. సో చూడండి, సో ఎంత అది 3.8 కదా, ఓకే? సో 3.8 ఇలా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, ఓకే? సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు కావాలంటే, ఓకే? 3.8 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, ఓకే? ఇప్పుడు ఏం చేయొచ్చు అండి, నేను ఇక్కడి నుంచి ఒక రెక్టాంగిల్ తీసుకుంటా, ఓకేనా? రెక్టాంగిల్ తీసుకొని సో మీరు మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకోండి, ఓకే? సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఒకటి ఇట్లా డ్రా చేద్దాం. సో చూడండి, సో మనకి ఇప్పుడు 3 డివిజన్స్ వచ్చేసినాయి, చూసారా? సో రెక్టాంగిల్ని డిలీట్ చేసేసుకో, 3 డివిజన్స్ మనకు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఒక మ్యాటర్, ఇక్కడ ఒక మ్యాటర్, ఇక్కడ ఒక మ్యాటర్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక శాంపుల్ తీసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఎప్పటిలానే మనం శాంపుల్ తీసుకుంటాం కదా, టెంప్లెట్, ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఐడియాస్ మనకి మైండ్లో రావు, కావాలంటే చేయొచ్చు అట్లా కూడా, ఓకే? సో ఇక్కడ మనకి ఒకటి ఉంది ఇక్కడ. సో చూడండి, ఓకే, దిస్ ఈజ్ ఒక ఫైల్ ఉంది ఒకటి ఇక్కడ. నేను ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్ యాక్చువల్లీ. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ థింక్ బాక్స్లో ఉంది ఇక్కడ.
స్లో ఉంది. ఓకే, కంట్రోల్ ఎక్స్ కట్. ఓకే, కంట్రోల్ వి కొడదాం. ఓకేనా. సో ఇలా నేను శాంపుల్ తీసుకున్నాను. సో మనం ఈ శాంపుల్ ప్రకారం ట్రై చేద్దాం. ఓకే, మనం కొన్ని బేసిక్ డిజైన్ మనం శాంపుల్ ప్రకారం ట్రై చేద్దాం. అండ్ శాంపుల్ది మనం ఇక్కడ లాక్ చేసేసుకున్నాము. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే శాంపుల్ది లాక్ చేసేద్దాం. న్యూ లేయర్ తీసుకుందాం. ఓకేనా, న్యూ లేయర్ తీసేసుకొని సో చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ తోటి స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఓకేనా, సో డెస్క్టాప్లోకి వెళ్దాం మనం. సో వేర్ ఈజ్ అవర్ డెస్క్టాప్, ఇక్కడ ఉంది మనకి. సో నేను ఇది తీసుకుంటాను. రాజస్థాన్ అంటే ఏంది? ఓకే, రాజస్థాన్ అనేది మనకు ఒక ఇది తీసుకుందాం, ఒక ఎడారి. ఓకే, మన నార్త్ ఇండియాలో ఉంటుంది ఆ ప్లేస్. సో దీనికి ఏం చేద్దామంటే మనము దీనికి ఒక కలర్స్ ఇద్దాం. అండ్ దీన్ని పెద్ద చేసుకుంటాము. ఓకే, అండ్ దీన్ని మనం పవర్ ఫ్లిప్ చేద్దాం. ఓకే, రైట్. సో పవర్ క్లిక్ చేసేసి కావాలంటే కొంచెం ఎడిట్ చేద్దాం. ఓకేనా, ఓకే. సో దీనికి మనము ఏం చేద్దాం, కొంచెం ట్రాన్స్పరెన్సీ టూల్. ఒక్క నిమిషం అవ్వట్లేదా? ఒక్క నిమిషం, ఎడిట్లోకి వెళ్దాం. సో ఇలా. ఓకే, సో సంథింగ్ ఇట్లా ఉంది. ఓకే, దీనికి కావాలంటే మనం ఇంకొంచెం వేసుకోవచ్చు. బాక్స్ చూడు, 91 ఎక్కువ. 81 చాలు. ఓకే, సో ఇది ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్. సో దీనికి సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ అని పెట్టేద్దాం. ఓకే, పెట్టేసి న్యూ లేయర్ తీసుకుందాం. ఓకే, దీన్ని కూడా మనం లాక్ చేసేద్దాం. లాక్ చేసేసుకోండి, లేకపోతే ఏమవుతుంది, ఇట్లా కదిలిపోతుంది మనకి. సో సేవ్ యాస్. So where is our file? Let's stop. Right. Okay. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, సో చూడండి, ఇప్పుడు మనం మార్జిన్స్ క్రియేట్ చేద్దాం దీనికి. ఓకేనా, సో మార్జిన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే, కంటెంట్ ఏదైతే పెడతామో కంటెంట్ మరీ ఎడ్జ్కి పెట్టకూడదు, కొంచెం లోపలికి పెట్టాలి. ఓకే, సో లోపలికి పెట్టాలంటే మనము మార్జిన్స్ పెట్టుకోవాలి. సో మార్జిన్స్ ఎలా పెడతాం మనం? ఓకేనా, సో చూడండి, మళ్ళీ ఒక గైడ్ ఇక్కడి నుంచి తీసుకుందాం మనం. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మీరు దీని లెంగ్త్ కావాలంటే మీరు లెంగ్త్ ఎంత తీసుకుంటున్నారో చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, సో మనం ఇక్కడ ఇది తీసుకోవచ్చు మనం. ఓకేనా, ఓకే, ఇట్లా తీసుకోవచ్చు మనం లెంగ్త్. ఓకే, లెంగ్త్ చెక్ చేసుకోవచ్చు. అది ఏంది మనకి మెయిన్ చెక్ చేసుకోవడానికి. ఓకే, లేదు అట్లా వద్దా అనుకుంటే చూడండి, మీరు ఫస్టే చెక్ చేసుకోవచ్చు. ఫస్టే మీరు ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు, ఇంత కావాలి నాకు. ఓకేనా, చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా?
10 ఒక్క నిమిషం. ఓకేనా? సో ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, చూడండి. సో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు కావాలంటే మనం, ఓకే, సో ఇది నాకు నచ్చింది యాక్చువల్లీ. ఈవెన్ మనకు వేరే సాఫ్ట్వేర్స్లో కూడా ఉండేది ఇట్లా మెజర్మెంట్ పెట్టేది, దీంట్లో ఉంటుంది. ఏవో బగ్స్ ఉన్నాయి చూడు, ఇట్లా బగ్స్ వల్ల అది మనకు సరిగా అనిపించదు. ఓకేనా? సో ఇప్పుడు ఇంతే డిస్టెన్స్ మనకి ఇట్లా రైట్ సైడ్ కూడా రావాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇట్లా వేసేసుకోవాలి. ఇది ఎందుకు యాక్చువల్లీ మనకి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. టెక్స్ట్ కంటెంట్ లోపల నుంచి స్టార్ట్ చేయాలి మనం, మరి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయకూడదు. అందుకే నేను కొంచెం మార్జిన్స్ తీసుకుంటాను. చాలామందికి ఆ మార్జిన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఓకే, మార్జిన్స్ లేకపోతే ఇట్లా ఈజీగా అనిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఇప్పుడు మనము వర్టికల్ చేద్దాం. ఓకే, సో చూడండి, 0.20 వేద్దాం. ఓకే, ఓకే పెట్టానా? సో చూడండి కొంచెం దీన్ని ఓకే ఇలా పెట్టేసుకోండి. ఓకే, సో సేమ్ థింగ్. సో దీన్ని తీసేసేయండి. ఓకే, సో తర్వాత మీరు ఏం చేస్తారు, ఇట్లా డ్రా చేసుకోండి. ఓకే, అండ్ మళ్ళీ ఇలా కిందకి లాగండి. ఓకే, అండ్ ఇక్కడ గైడ్ తీసుకోండి. ఓకేనా? డిలీట్ కొట్టేసాను. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇలా మనకి రావాలి. సో కొంచెం లోపల నుంచి రావాలి టెక్స్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఒకటి సెటప్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఇక మ్యాటర్ పెట్టుకుందాం. సో మ్యాటర్ పెట్టే ముందు ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఏంది ఈ లేయర్లో ఏం లేదు యాక్చువల్లీ. సో దీనికి డిజైన్ పెడదాం ఫస్ట్. ఓకేనా? సో దీనికి మనము డిజైన్ పెట్టాలి. ఓకేనా? సో డిజైన్ ఎట్లా చేస్తాం మనం, సో సింపుల్గా మనము బెజర్ టూల్ తీసుకున్నాం ఎప్పటిలానే. వేర్ ఈజ్ బెజర్, ఇక్కడ ఉంది. ఓకేనా? సో జస్ట్ మనకి డిజైన్ మనకు కొంచెం దానిలాగానే చేద్దాం, కాకపోతే కలర్స్ మన ఓన్ కలర్స్ ఇచ్చుకున్నాం. ఓకే, ఓకేనా? సో దీనికి మనము ఏదైనా కలర్ ఇద్దాం. ఓకే, సో దీనికి కూడా నేను కావాలంటే ఒక గ్రేడియంట్ ఇస్తాను. సో కావాలంటే మనం రెడ్డిష్ గ్రేడియంట్ ఇద్దాం. ఓకేనా? ఇలా ఇది ఇద్దాం. ఓకే, సిల్కీ టైప్ గ్రేడియంట్ ఇచ్చుకోండి, బాగుంటుంది.
ఇచ్చామా? సో ఇప్పుడు దీనికి మనము ట్రాన్స్పరెన్సీ ఇద్దాం, కొంచెం బ్యాక్గ్రౌండ్ కనిపించాలి ఇక్కడ కూడా, అప్పుడు లుక్ వస్తాం మనకి. రైట్, ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో చూడండి, సో ఇంకా మనకి కంటెంట్ రాలేదు. సో ఇక్కడ కొంచెం కొన్ని ఇమేజెస్ కూడా పెడదాం మనం, ఓకేనా? సో ఎట్లా చేద్దామంటే, సో చూడండి, అలైన్మెంట్ గైడ్స్ పెట్టారనుకోండి, మీకు అలైన్మెంట్ గైడ్స్ పెడితే మీకు కరెక్ట్ ఆ లైన్ల మీదకి వెళ్తుంది, లేదనుకో ఇటు అటు వెళ్ళిపోతుంది మనం, ఓకేనా? సో దీన్ని డూప్లికేట్ చేసుకోండి, ఓకే? సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. శాంపుల్ తీసుకుంటే చూడండి ఎంత ఫాస్ట్ అవుతుందో మన వర్క్, ఓకే? ఎందుకంటే మనకి ఇమాజినేషన్తో ఒక్కొక్కసారి అంత పర్ఫెక్ట్గా రాదు, ఓకేనా? సో దీన్ని మనము డూప్లికేట్ చేసాం, ఓకేనా? ఫ్లిప్ చేయడం తెలుసు కదా. చూడండి కరెక్ట్ అలైన్మెంట్ ఎట్లా కూర్చుంటుందో అది. సో దీనికి మీరు వేరే కలర్స్ ఇచ్చుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ మ్యాటర్స్ పెడతాం దీంట్లో, ఓకే? ఓకే, సో జస్ట్ ఓకే. సో దీన్ని ఏం చేయాలి మనం, నన్ను పెట్టేసుకోండి, కంట్రోల్ క్యూ, ఓకే?
ఓకే, సో మనము ఇమేజెస్ పెట్టే ముందర ఓకే మనం ఒక పని చేద్దాం. సో ఇది చూడండి, ఇది ఓన్లీ ఫర్ రెఫరెన్స్, ఆ స్టైల్ ఎట్లా ఉండాలని అంతే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది మన కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం బ్రోచర్. మనం చేయబోయే బ్రోచర్ ఏంటి, ఇది ఒక రాజస్థాన్ టూరిజం బ్రోచర్ మనం, ఓకేనా. సో టూరిజం రాజస్థాన్ అంటే ఏంది, ఒక సంథింగ్ లైక్ ప్లేస్ కదా, అంటే అది చాలా కల్చర్ బాగుంటుంది. రాజస్థాన్కి మనకి చాలా హై కల్చర్ ఉంటుంది. సో మనం ఒక పని చేద్దాం, ఒక డిజైన్ పెడదాం దాంట్లో. ఓకే, రాజస్థాన్ డిజైన్ ప్యాటర్న్స్ అని పెడదాం. ఓకేనా, సంథింగ్ లైక్ దిస్, రాజస్థాన్ ప్యాటర్న్స్. సో ఏదైనా మంచి రాజస్థాన్ ప్యాటర్న్స్ మనము తీసుకుందాం, బాగుంటుంది. సో పెడితే మనకి ఇంకా లుక్ వస్తుంది అన్నమాట. సో బాగానే ఉంది మనకి, ఓకే బాగానే ఉంది కదా. సో ఇది మనము తీసుకుందాం. కాకపోతే క్లిప్ ఆర్ట్ ఉంటే బాగుంటుంది ఒక్కసారి, ఎందుకంటే మనకు ఓన్లీ ఇట్లా కలర్స్ అక్కర్లేదు, మనకి సింపుల్. ఒకసారి చూద్దాం. క్లిప్ ఆర్ట్ ఉంటే మనం ఏంటంటే దాన్ని డైరెక్ట్ ఒక డిజైన్ లాగా దాన్ని స్టెప్ అండ్ రిపీట్ చేసేసుకోవచ్చు. మనం స్టెప్ అండ్ రిపీట్ చేసేస్తే మనకి డైరెక్ట్ ఆ డిజైన్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్లీ. సరే అదే తీసుకున్నాం, బెస్ట్ అదే తీసుకున్నాం. సో ఎక్కడ ఉందబ్బా మనది, ఇక్కడ పెట్టాం కదా ఫోల్డర్, ఇక్కడ ఓకే డిజైన్. ఓకేనా, సో డిజైన్ తీసుకున్నాం. ఓకేనా, సో మనం దీన్ని యాక్చువల్లీ స్టెప్ అండ్ రిపీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఒకసారి ట్రై చేద్దాం స్టెప్ అండ్ రిపీట్. సో బాగుంటే వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ మనము స్టెప్ అండ్ రిపీట్ గుర్తుందా, స్టెప్ అండ్ రిపీట్ స్టార్టింగ్లో చెప్పినాం ఇంకా. ఓకే స్పేసింగ్ తగ్గిద్దాం. బ్లెండ్తో కూడా చేయొచ్చు. ఓకే కానీ ఓకే సో నెంబర్ ఓకేనా, ఓకేనా కొంచెం దీన్ని డిస్టెన్స్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే సో ఇలా సో సమ్ డిజైన్ టైప్లో. సో చూడండి ఇక్కడ సమ్ డిజైన్ ప్యాటర్న్ లాగా వచ్చింది మనకి. సో దీనికి మీరు ఏం చేసుకోవచ్చు అంటే, సో వీటన్నిటిని గ్రూప్ చేసేద్దాము. ఓకే సో కావాలంటే కొంచెం ఇట్లా సన్నగా చేసుకున్నాము. ఓకే సో దీన్ని మీరు నమ్లాక్లో ప్లస్ కొట్టచ్చు. ఓకే సో ఇలా ఓకే
సో సమ్ డిజైన్ లాగా. సో మీరు గ్రూప్స్ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. రైట్ వేసుకోండి కిందకి. ఓకే, సో మీరు ఇంకా ఏదైనా మంచి డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, దీన్ని ఇంకా మీరు కావాలంటే మన ఫోటోషాప్లో మీరు ఏమైనా ఇంకా సెట్ చేసుకొని చేసుకుంటా అంటే చేసుకోండి. ఓకేనా, ఎంత మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, సో 2 పాయింట్ లైన్ తీసుకోండి. ఓకే, సో చూడండి ఇట్లా ఫ్లైట్ వేసుకొని ఏం చేద్దాం, దీనికి కొంచెం థిక్నెస్ ఇద్దాం. ఓకే, అండ్ దీనికి ఒక ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. చూడండి. ఓకే, ఏమైంది అక్కడ? ఓకే, సో చూడండి, మీ డిజైన్, మీ క్రియేటివిటీ ఇది పెట్టుకోవాలా లేదా అది ఇక మీకు అదే అంటారు, దాన్నే ఇమాజినేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తున్నా, నా మైండ్లో ఇమాజినేషన్ ఏమొస్తే అది పెట్టేస్తున్నాను. సో మీకు కూడా అలా రావాలి ఐడియాస్. ఓకేనా, సో ఒక డిజైన్ టైప్లో పెట్టేసుకోండి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్సెస్లో మనము ఇమేజెస్ పెడదాం. ఓకేనా, సో ఎట్లా పెడదాం మనము ఇమేజెస్. సో దీన్ని మనం మళ్ళీ లాక్ చేసేద్దాం. ఓకే, లాక్ చేసి ఇక్కడ న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, న్యూ లేయర్ తీసుకొని ఇంపోర్ట్. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేశాను. ఓకేనా, ఇంపోర్ట్ అన్నా. సో దీన్ని మనము పవర్ లేప్ ఇన్సైడ్. ఓహో, యాక్చువల్లీ ఓకే, మనం వేరే డిజైన్లో వేరే లేయర్లో ఉంది. ఒక్క నిమిషం, మనం ఇదే లేయర్లో పెట్టుకోవాలి. ఓకేనా, మంచిగా. అండ్ ఒక్కసారి చెక్ చేద్దాం మాకు. ఓకే, లాక్ అయింది, అందుకే రాలేదు. ఓకేనా, సో కొంచెం దీన్ని కనిపించేలా చేద్దాం. मनीषा आप राजस्थान का है ना? सर हैदराबाद के। नहीं नहीं, आपके एक्चुअली एक्चुअल प्रॉपर पूरा हैदराबाद है हमारा। हाँ कुछ गांव नहीं रहता, कुछ नहीं रहता। नहीं यार, आप पूरा मतलब पहले आपके ग्रैंडफादर कोई में पूरा हैदराबाद के है। हाँ, लेकिन ये नहीं, एक टाइम में बोला था आपने। हाँ, आपका कुछ राजस्थान का कनेक्शन है बोल के। దీన్ని హవా మెహల్ అంటారు. ఓకే, అక్కడ రాజస్థాన్ बहुत ब्यूटीफुल ప్లేస్. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు చూసిన, కత్రినా కైఫ్ అండ్ ఆమె ఇప్పుడు ఆమె మ్యారేజ్ అవుతుంది. కత్రినా కైఫ్ వాళ్ళు ఎవరాడు విక్కీ కౌశల్.
ఆడితో పెళ్ళి అవుతుంది. ఇదే సేమ్ రాజస్థాన్లో జైపూర్ అని ఒక ప్లేస్. जयपुर फेमस है सर वो लोकेशन बहुत फेमस है राजस्थान में। पूरा पैलेसेस. मस्त है। ఓకే, సో మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే पिंक सिटी ఇక్కడ కూడా ఒక ఇమేజ్ పెడదాం. సో ఇది పెడదాం. సో అడ్జస్ట్ చేసుకోండి. जो बड़ा मंदिर है तो 100 दिन के ఓకే, సో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో చూడు ఇక్కడ మనం కొంచెం దీనికి ట్రాన్స్పరెన్సీ ఇద్దాం. అవుట్లైన్ నానబెట్టేద్దాం ఇక్కడ, ఓకేనా. అండ్ సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ టూల్, సో కొంచెం ఇట్లా కొంచెం పెట్టుకోండి, ఓకేనా. ఎక్కువ పెట్టాలి, ఓకే, ఎందుకంటే దీంట్లో మనము కంటెంట్ పెడతాము, ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక లోగో డిజైన్ చేద్దాం. సింపుల్గా చేద్దాం లోగో, ఓకేనా. సో లోగోకి ఏం చేద్దామంటే సో మనము డిజైన్ అయిపోయింది కదా, ఇక్కడ ఇమేజెస్ పెట్టాము, 2 ఇమేజెస్. సో దీన్ని మనము లాక్ చేసేద్దాం. న్యూ లేయర్ తీసుకోండి. एक पास సో ఇది యాక్చువల్గా మీరు దీంట్లో ఏదైనా మీరు సింపుల్ ఇమేజ్ పెట్టేద్దాం మనం, ఓకే. పెట్టేసి దీనికి మనము అదే దీని మీద మనం సేమ్ ఒక టూరిజం అని పెడదాం, ఓకే. సో ఇమేజ్ ఏం పెడదామంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఇది పెడదాం, బాగుంటుంది. ఓకే, పవర్ క్లిప్ ఇన్సైడ్, ఓకే. ఓకేనా. సో ఫినిష్ కొట్టేద్దాం, ఓకే. ఓకే, రైట్. సో సో దీనికి మనం ఏం చేద్దాం, ఒక ఆర్క్ షేప్ తీసుకుందాం, ఓకేనా. సో అలానే మనం దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకుందాం. సో దీన్ని వర్టికల్ చేసుకుందాం, వర్టికల్ అలా, ఓకేనా. సో ఏం చేద్దాం మనం, ఆర్ మనకేం కదా రాజస్థాన్ టూరిజం, ఓకే. ఇంపాక్ట్ తీసుకున్నాం. ఓకే, ఇంపాక్ట్ బాగుంటుంది మనకి యాక్చువల్, ఓకే. సో ఇట్లా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఫిట్ టెక్స్ట్ టు పాన్, ఓకేనా. తెలుసు కదా ఇది, రైట్. సో దీనికి మనము ఇక్కడ కలర్ చూసుకో, ఎల్లో ట్రై చేద్దాం, ఓకేనా. ఇక్కడ పెడితే బాగుంటుంది.
చూద్దాం, ఒకవేళ ఎల్లో మనకు అంత సెట్ కాలేదంటే వేరే కలర్ ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనము ఏం చేద్దామంటే రాజ్ ట్రావెల్స్ అని పెడదాం. ఇంకా కొంచెం చిన్నగా వేసుకో. ఓకేనా? సో దీనికి మనము ఫిట్ టెక్స్ట్ పాత్ అన్న. ఓకే, సో ఇది కొంచెం మనం దీన్ని ఇట్లా సెట్ చేసుకుందాం. సో దీన్ని కొంచెం పెద్ద చేసుకోవాలి, బయటికి తేవాలి దీన్ని. సో ఎట్లా వేస్తాం బయటికి? డిస్టెన్స్. ఓకే, కొంచెం స్లో అవుతుంది. ఓకే, కేర్ఫుల్గా వేయాలి. ఓకే, సో ఇది కూడా మనం కొంచెం డిస్టెన్స్ పెట్టుకున్నాం. రైట్, ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి ఇప్పుడు మనము బ్రేక్ చేద్దాం. సో ఎట్లా బ్రేక్ చేస్తాం? కన్వర్ట్ టు కాస్. ఓకే, అట్లానే ఇది కూడా కన్వర్ట్ టు కాస్. ఓకేనా? ఇది కావాలంటే మీరు ఇంకా బెటర్గా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోండి. ఓకేనా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈస్ మనము ఈ మొత్తాన్ని తీసుకుందాం. ఓకేనా? దీన్ని గ్రూప్ చేసేద్దాం. ఓకే, గ్రూప్ చేసేసి ఇందులోకి తీసుకుందాం. ఓకే, యాక్చువల్లీ కొంచెం లైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఒక పని చేద్దాం. మనము దీనికి బ్లూయిష్ కలర్ ఇద్దాం. ఓకే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంది, ఎల్లో ఈజ్ ఆల్సో లైట్, కలిసిపోతుంది. ఓకేనా? సో ఇట్లా చేసేసుకుందాం. రైట్. సో ఓకే, సో కావాలంటే మనం దీనికి ఒక సింపుల్ హెయిర్ లైన్ ఇద్దాం. గుర్తుంది కదా మనకి, ఏంటంటే ఒకటి వచ్చేసిందంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ సిమిలర్ టైప్లోనే ఉంటాయి ఇక్కడ. సో ఐ థింక్ రెడ్ కలర్ పెడదాం. రెడ్ కూడా ఓకే, హెయిర్ లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఓకే బెస్ట్ పని చేద్దాం. అవుట్లైన్ మంచిగా కనిపించట్లే, తీసేద్దాం బెస్ట్. ఇట్లానే పెడదాం, సింపుల్గా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అ లోగో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ ఒక సింపుల్ ఒక మ్యాటర్ పెడదాం మనం. సో ఓకే, the state of palaces. ఓకే, సో దీన్ని మనం ఎట్లా చేద్దామంటే మ్యాటర్ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? చేసుకొని దీన్ని మనకి గ్రేట్ వైబ్స్ ఫాంట్ ఇద్దాం, బాగుంటుంది. గ్రేట్ వైబ్స్ ఫాంట్ మీరు ఆన్లైన్ ఎదకండి, దొరుకుతుంది మీకు. దీంట్లో దొరుకుతుంది మనకి 1001 fonts.com. ఓకేనా? సరే, ఎల్లో వద్దులే, బ్లూ బాగుంటుంది, ఎందుకంటే ఇది డార్క్ ఉంది కదా మనకి. ఓకే, రైట్.
సో మీరు కావాలంటే కొంచెం డ్రాప్ షాట్ ఇచ్చుకోవచ్చు. సో స్లైట్ డ్రాప్ షాట్, ఓకేనా. ఒకవేళ ఇది మరీ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయంటే కొంచెం సాఫ్ట్ ఎడ్జెస్ పెట్టుకోండి, ఓకేనా. అంతేలే, తక్కువనే పెడదాం, లైట్గా పెడదాం, ఓకే. రైట్, ఓకే. నెక్స్ట్ ఈజ్ చూడండి. సో ఇక్కడ మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒకటి సింపుల్గా ఒక ఇది పెట్టేద్దాం మనం సెకండ్ పేజ్లో. సో దీనికి మనం ఏదైనా మంచి గ్రేడియంట్ ఇద్దాం, ఓకే. F11. సో ఏ గ్రేడియంట్ ఇద్దామంటే ఒక రెడ్డిష్ గ్రేడియంట్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా. ఓకే. అండ్ దీనికి మీరు కావాలి అంటే ఒక ఎల్లో కలర్ అవుట్లైన్ ఇచ్చుకోండి, ఓకే. రైట్. సో దీనికి మీరు కావాలంటే జీ క్లిక్ చేసుకోండి. జీ అంటే తెలుసు కదా, గ్రేడియంట్. ఇట్లా మీరు దీన్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు సింపుల్గా. గ్రేడియంట్ సెట్ చేసుకోవచ్చు, ఓకే. సో సెట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ సంథింగ్ లైక్ అకామోడేషన్, ఓకే, అవైలబుల్, ఓకే. సెంటర్ అలైన్, బోల్డ్ అండ్ ఇంపాక్ట్ ఇద్దాం, బాగుంటుంది. సెలెక్ట్ కావాలి. ఫాంట్స్ మీరు మంచివి ఇస్తూ ఉండండి, ఓకేనా. డిఫరెంట్ ఫాంట్స్ ఇచ్చుకోవాలి మీరు. ఎవరు దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఇట్లా సెలెక్ట్ చేసుకొని సింగిల్ లైన్లో పెట్టేద్దాం. సో ప్యూర్ ఎల్లో కలర్, ఓకేనా. ఎల్లో కలర్ బాగా సెట్ అవుతుంది మనకు, ఓకే. అండ్ దీనికి కావాలంటే ఈ డ్రాప్ షాట్ ఇద్దాం మనం. ఓకే. సో చూడండి లుక్ వచ్చింది, చూసారా. రైట్. సో నెక్స్ట్ ఈజ్ సో మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే, ఇక్కడ మనం ఒక పని చేద్దాము, ఫీచర్స్ అని పెడదాం, బాగుంటుంది. సో అప్పుడు మనం ఒకటి చేసినాం గుర్తుందా, ఇట్లాంటిదే పేపర్ యాడ్ చేసినట్టున్నాం కదా, దాంట్లో కూడా ఏదో ఫీచర్స్ అని పెట్టినట్టున్నాం కదా. పెట్టామా పెట్టలేదా, గుర్తకలేదు నాకు కూడా. పెట్టదే కదా. ఓకే ఓకే. ఓకే
ఓకేనా. కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి అట్రాక్షన్ వస్తుంది. ఓకే ఓకే. సో ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ మనకి కామన్ షేప్స్లో చూడండి, ఇక్కడ నాకు నచ్చింది ఏం తెలుసా, కొరల్ డ్రాలో చాలా షేప్స్ ఉంటాయి. కొరల్ డ్రాలో ఇప్పుడు మనకి యారో షేప్స్ కావాలంటే యారో షేప్స్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనకి చూడండి ఎన్ని యారో షేప్స్ ఉన్నాయి. అందుకే ఒక్కొక్కసారి నాకు ఇలిస్ట్రేటర్ సాఫ్ట్వేర్ కంటే నాకు ఇదే నచ్చుతాయి, కొరల్ డ్రాలో నచ్చుతుంది నాకు. టూ మనీ షేప్స్ ఉంటుంది ఇంకా. ఓకే okay, something like okay. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇట్లా బోల్డ్ అండ్ ఇంపాక్ట్ ఇద్దాం, ఇటాలిక్లో పెడదాం, బాగుంటుంది. ఓకే, ఇటాలిక్ ఎట్లా పెడతారంటే చూడండి, దీన్ని ఇట్లా క్లిక్ చేసుకొని ఎట్లా అనండి, బాగుంటుంది. అప్పుడు కొంచెం ఇటాలిక్లోకి వస్తారు. ఓకే, సో ఎల్లో వచ్చేద్దాం డైరెక్ట్. సో ఈ రెండింటిని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. ఓకే, హోటల్ ఓకే. ఓకే, సర్వీస్ ఆర్ క్యాటరింగ్ అని సర్వీస్ అక్కర్లేదు. సో ఇక్కడ ఆన్లైన్ బుకింగ్. ఓకే, ఓకే. సో ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మ్యాటర్ సో ఇక్కడ మీరు కావాలంటే వీటన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, గ్రూప్ చేసేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనము స్టార్ షేప్ తీసుకోండి. ఓకేనా, ఓకే. సో దీనికి మనము ప్యూర్ ఎల్లో కలర్ ఇవ్వచ్చు ఆర్ ప్యూర్ బ్లూ కలర్ ఇద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రీ పిల్గ్రిమేజ్ టూల్. ఓకే, పిల్గ్రిమేజ్ అంటే ఏంటంటే ఇట్లా ఏమంటారు దాన్ని, పుణ్యక్షేత్రాలు అంటారు చూసా. ఓకేనా,
సో దీనికి కొంచెం అట్రాక్షన్కి మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. పర్ఫెక్ట్ సర్కిల్ ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకో. ఓకేనా. సో దీనికి మీరు హెయిర్ లైన్ ఇచ్చుకోండి. ఓకేనా. హెయిర్ లైన్ అంటే సన్నటి అవుట్లైన్. ఓకేనా. దీనికి కూడా అవుట్లైన్ ఇచ్చేద్దాం. అయిపోతుంది. కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచి కలర్స్ తోటే లుక్ వస్తుంది మన వర్క్కి. ఓకేనా. ఓకే, సో మనకి ఈ పేజ్ అయిపోతుంది. జస్ట్ ఒక్కటి ఏంటంటే సో సోషల్ మీడియా గైడ్, ఇక్కడ సోషల్ మీడియా లింక్స్ ఇక్కడ ఇద్దాం మనం. ఓకేనా. సో ఇట్లా 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 బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో అట్లా వేసేసుకుందాం. సో దీనికి కూడా మనం క్రియేట్ వైబ్స్ ఇద్దాం, బాగుంటుంది. మంచి ఫాంట్లు ఎత్తకండి మీరు. ఆన్లైన్లో మంచి మంచి ఫాంట్స్ ఎత్తకండి. ఎంతసేపు అక్కడ ఉన్నవే పెట్టుకోకండి మీరు. సో మనకి ఫాంట్స్తో కూడా మనకి లుక్ వస్తుంది మన వర్క్కి. అండ్ మీరు కలర్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా ఇవ్వాలి కలర్స్. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఒకవేళ లైట్ బ్యాక్గ్రౌండ్ అనుకో, మనకు లైట్ కలర్ ఇస్తే లుక్ రాదు. అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు. ఓకే, సింపుల్ ఇచ్చేసాం. ఓకే, అండ్ ఈ లైన్స్ ఏం మనకి ఎట్లయినా కనిపించాలి. ఓకే, రైట్. సో సోషల్ మీడియా లింక్స్లో మనము ఏం చేద్దామంటే, ఐ థింక్ నేను ఆల్రెడీ ఎక్కడో సేవ్ చేశాను, అది తీసుకొచ్చి వస్తాను అక్కడ. సో అక్కడ సోషల్ మీడియా లింక్స్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో ఒకటి 2 ఉన్నాయా, 4 ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఉంది ఇది? సో ఇవన్నీ కావాలంటే మీరు ఫోటోషాప్లో కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ దీంట్లోనే ఉందా ఇది? ఓకే. సో ఇంపోర్ట్. సో ఇవి 4 మనము తీసుకొద్దాం మనం. ఓకేనా. ఓకే, సో ఇట్లా పెట్టేద్దాం మనం, ఎందుకైనా మంచిది. సో అలైన్మెంట్ చూసుకో. ఓకే, సో అలైన్మెంట్ గైడ్స్ ఆన్ పెట్టుకోండి. అలైన్మెంట్ ఎప్పుడైనా మంచిగా ఉంటే లుక్ బాగుంటుంది మనకు. ఓకేనా. మీకు యాక్చువల్లీ నెక్స్ట్ క్లాసు ఇన్డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు యాక్చువల్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ గురించి చెప్తా. ఓకే, అది ఎందుకంటే మీకు అది తెలుసు, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ ఆల్సో మీకు తెలియాలి ఒక గ్రాఫిక్ డిజైనర్కి ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ గురించి తెలియాలి. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్. ఓకే, రేపు ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. ఓకేనా. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లా సో సంథింగ్ లైక్ fb.com/Raj Travels. ఓకే,
చేసుకోండి కొంచెం. ఇట్లా ఇటాలిక్ చేసేసుకోండి. సో మనకి సంథింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లనో ఉంటుంది, నాకు కూడా తెలియదు, మీరు చెక్ చేసుకోండి. ఓకే, నాకు ఇన్స్టాగ్రామే లేదు నాకు. ఓకే, ఇన్స్టాగ్రామ్ @, ఓకే @ అంటే రాజ్ @ ఇన్స్టానా? నేమ్కి ముందు, దీనికి రాజ్కి ముందు వస్తుంది. ఓకే ఓకే @రాజ్ insta.com. ఓకే ఓకేనా. సో అట్లానే మీకు నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ ఎట్లుంటుందబ్బా? సో raj@twitter.com, రాజ్ స్టైల్స్ అట్లానే వేసేద్దాం. ఓకే ట్విట్టర్. ఓకేనా. gmail.com ఉంటుందా? trials/c/youtube.com. ఓకే, సో ఛానల్ అన్నమాట. ఓకే, సో ఇట్లా వేసేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, దీన్ని మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. బెస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇట్లా ఫేస్బుక్కి, నెక్స్ట్ ఇన్స్టాకి, సో ఇట్లా పెట్టేసుకోవచ్చు. కొంచెం పైకి పెడదాం. సో అన్నిటికీ ప్లేస్ రావాలి కదా, సో అందుకే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో దీని ఈక్వల్ స్పేసింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, నీట్గా రైట్. సో ఇట్లా పెట్టేసిన తర్వాత సో చూడండి, సో మనం జస్ట్ ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో మనము కంటెంట్ చేద్దాం. ఒక ఫోన్ నెంబర్ ఇక్కడ అడ్రస్ పెడదాం, ఇక్కడ ఫోన్ నెంబర్ పెడదాం. ఓకేనా. సో ఫోన్కి చూడండి మనము అక్కడి నుంచి ఒక ఐకాన్ తెచ్చుకుందాం. సో ఎక్కడి నుంచి ఐకాన్, సో మనం iconfinder.comకి వెళ్దాం. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఒకటి డౌన్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మనం SVG ఫైల్ డౌన్లోడ్ చేద్దాం డైరెక్ట్. చూడండి ఇక్కడ మనకి ఫోన్స్ ఐకాన్స్ ఉన్నాయి, ఫ్రీ తీసుకుందాం. ఫ్రీలో మనకు అన్ని ఫ్రీ వస్తాయి ఇక్కడ. ఓకే, ఇది బాగుంది. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, నేను డైరెక్ట్ దీన్ని SVGలో డౌన్లోడ్ చేద్దాం. ఓకేనా. సో డైరెక్ట్ రైట్ క్లిక్, ఓకే, ఓపెన్ విత్ కొరల్ రా. ఓకేనా. సో చూడండి ఇది వచ్చిందా, అన్గ్రూప్ చేసుకోండి. డైరెక్ట్గా అన్గ్రూప్ చేసుకుంటే మీకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, కలర్స్ ఇచ్చుకోవచ్చు దీనికి కావాలంటే. సో దీనికి ఏ కలర్ ఉంది మనకి? ఇది
ఎస్విజి ఓకేనా. సో మనము దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుందాం. సో దీన్ని మళ్ళీ గ్రూప్ చేసేసి సో కంట్రోల్ ఎక్స్ కట్. సో ఇందులోకి వచ్చేద్దాం, కంట్రోల్ వి. సో ఇక్కడ పెడదాం ఓకేనా. అయితే ఒక పని చేద్దాం, నాకు ఈ రెక్టాంగిల్ బాల్ అనిపించట్లేదు. ఒక పని చేద్దాం, దీన్ని గ్రూప్ చేసి అన్గ్రూప్ చేసి ఓకే బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేద్దాం. సో దీనికి సర్కిల్ పెడదాం, బాగుంటుంది. రెక్టాంగిల్ ప్లేస్లో మనకి కంట్రోల్ అండ్ రెడ్ కలర్ పెడదాం అండ్ రెడ్ గ్రేడియన్ పెట్టేద్దాం, బాగుంటుంది ఓకేనా. సో ఇది పెట్టేద్దాం, సిల్కీ గ్రేడియంట్. మంచి సిల్కీ గ్రేడియంట్ పెడదాం. అండ్ దీనికి కావాలంటే ఒక మంచి ఎల్లో కలరింగ్ ఇద్దాం. ఓకేనా. సో ఇందులోకి తీసుకొద్దాం. So where is order front of the page? ఓకే, సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. డ్రాప్ షాడో ఓకే. సో మనకి మంచి డ్రాప్ షాడో కూడా వచ్చింది ఓకేనా. సో ఈ రెండింటిని గ్రూప్ చేసేద్దాం, సేవ్ చేసుకోండి ఎందుకైనా మంచిది. ఒక్కొక్కసారి స్లో అయిపోతుంది అది, చేస్తా సడన్గా. ఇది యాక్చువల్ అన్గ్రూప్ చేయాలి. సో అందుకే ఈ రెండు గ్రూప్ అవ్వట్లేదు, అది. సరేలే. ఓకే, సో దీన్ని కొంచెం ఇట్లా పెట్టేసుకుందాం, పెద్ద చేసుకుందాం ఓకే. సో ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్స్ వేసుకుందాం ఓకేనా. సో సింపుల్గా సో నెంబర్స్లో మనము ఏం నెంబర్ వేద్దాం, మనీషా आपका నెంబర్ बोल. 9291 श्योर सच्ची 7474. अरे सार को भी नहीं बोलते, ठीक है. సో ఒక రెడ్డిష్ కలర్ వేద్దాం ఓకేనా. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ కంపెనీ కాబట్టి 3 నెంబర్స్ అట్లా ఉంటాయి ఓకేనా. అండ్ ఒకటి ల్యాండ్ లైన్ నెంబర్ వేద్దాం. ఓకేనా. సో 40-271-271-73892 ఓకే. ఓకే, కావాలంటే వీటిని చిన్నగా చేసేసుకోండి ఓకేనా. ఇంత పెద్దగా కాకుండా ఇట్లా చిన్నగా చేసుకోండి ఓకే. సో తర్వాత మనము ఇక్కడ ఈ ప్లేస్లో అడ్రస్ పెట్టేద్దాం. సో ఇగో ఇక్కడ ఏం చేయాలో మనం చూడండి. ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుంటా ఓకే. దీన్ని మనం రౌండెడ్ రెక్టాంగిల్గా చేసుకున్నాం ఓకే. చేసుకొని సో దీనికి మనము ఒక ప్యూర్ ఇట్లా కలర్ ఇచ్చేద్దాము.
సో ఇక్కడ మనము అడ్రస్ పెడదాం. ఇదేంటిది ఒక ట్రావెల్స్ కంపెనీ అనమాట. సో ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు ఇట్లా రాజస్థాన్ టూరిజం అని స్పాన్సర్ చేస్తుంటారు. సో వాళ్ళేదన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనం అడ్రస్ పెడదాం. ఏం పెడదాం అడ్రస్? నాకు తెలుసున్నారు పెడదాం. సో మనం కావాలంటే ఒక అడ్రస్ పెడదాం. 7G బృందావన్ కాలనీ. ఓకే ఓకే. అదే నాకు ఇంకేవే అడ్రస్ దొరుకుతలేదు. ఓకే. ఇంకా బృందావన్ కాలనీ బాగుంటుంది. ఆ యాక్టర్ ఏందో పాపం షైన్ కాలేదు. వాడు ఒక్క సినిమాకి వచ్చి అంటే ఆడికే అయిపోయింది సార్. ఆడికే అదే మస్తు చేసింది సార్. నవ్వు కోసం మొత్తం సెంటర్ లైన్ చేసుకోండి. ఓకే. ఇంపాక్ట్ ఇచ్చేద్దాం. ఓకే. ఇక్కడ పిన్ కోడ్ కూడా వేసేద్దాం, బాగుంటుంది. ఓకే. 50072. ఓకే. రైట్. ఓకే. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే అంటే దేని అడ్రస్ అని తెలియాలి. సో కొంచెం దీన్ని చిన్న చేసుకున్నాం. సో ఇట్లా మామూలు ఇట్లా పెట్టేసి పైన పెద్ద లెటర్స్లో పెడదాం. ఓకే. రాజు ట్రావెల్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో దీన్ని కొంచెం సెట్ చేద్దాం. దీన్ని కూడా ఇంపాక్ట్ ఇద్దామా. ఓకేనా. సో రెడ్ ఇచ్చేద్దాం, బాగుంటుంది. ఓకే. ఇలా సో మనకి ఇట్లా అయిపోయింది. జస్ట్ ఇక్కడ మనకు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనం ఒక కంటెంట్ పెట్టేద్దాం మనం. ఓకేనా. సో మనం ఇక్కడ కావాలంటే సేమ్ మనకి క్యూఆర్ కోడ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో చూడండి. సో ఇక్కడ మనము అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ది ఇట్లా పెట్టచ్చు. అంటే ఎవడైనా దీంట్లో ఆన్లైన్లో ఇక్కడే బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఓకేనా ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. అండ్ సో ఇక్కడ మనము ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ ఒక సింపుల్ కూపాన్స్ అవైలబుల్. ఓకే. కాంటాక్ట్. సో కూపాన్స్ అవైలబుల్ ఇక్కడ పెట్టేసి ఓకే. సో ఆల్మోస్ట్ మనకి ఎంత అయితే ఉంటాయి
ఓకే, దీనికి కావాలంటే మీరు కొంచెం ఇట్లా ఇటాలిక్లో పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకోండి, ఇట్స్ ఆప్షనల్. ఓకే, కూపాన్స్ అవైలబుల్, కాంటాక్ట్, ఇక్కడ కాంటాక్ట్ కదా. అండ్ ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అడ్రస్ కూడా పెట్టేద్దాం, అయిపోతుంది. ఓకే, అర్థమవుతాం కదా. సో కాంటాక్ట్ సంథింగ్ లైక్ కూప్, ఓకే, కూప్ @rajtravels.com. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్వరీస్. ఓకే, క్వరీస్ అంటే ఎవడైనా మనం ఇంకేమైనా అడగాలి అని అనుకుంటే ఎంక్వైరీస్ లాగా. ఓకేనా. సో దీన్ని బోల్డ్ అండ్ దీన్ని గ్రేట్ వైబ్స్ ఇద్దాం, బాగుంటుంది. ఫాంట్స్ మీరు మారుస్తూ ఉండాలి, ఓకే, అప్పుడు మనకి లుక్ వస్తుంది. కమిషన్ గ్రేట్ వైబ్స్ ఎట్లా పనిచేస్తా అంటే మనకి క్యాపిటల్స్లో క్యాపిటల్ లెటర్స్ ఒకటి ఫస్ట్ది క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి, ఓకే. ఓకే, మిగతావి స్మాల్ లెటర్స్ పెట్టాలి, అప్పుడు గ్రేట్ వైబ్స్ ఫాంట్ బాగుంటుంది. ఓకేనా. ఓకేనా. సో ఏం చేయాలి మనం ఇక్కడ కాలన్ పెట్టేసి, ఓకే, info, ఓకే, info@rajtravels.com, ఓకే. రైట్, ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనము ఒక వెబ్సైట్ అడ్రస్ పెడదాం, ఓకే. www small letters rajtravels.com, okay. రైట్. సో దీనికి ఫైనల్లీ దీనికి ఇంపాక్ట్ ఇచ్చేద్దాం, ఓకేనా. రైట్. సో మనకి చూడండి డిజైన్ అయిపోయింది. సో ఒక్కటి ఏం చేద్దామంటే మనము డివిజన్స్ చేద్దాం, ఓకేనా. సో డివిజన్స్ కంటే ఇట్లా షేడింగ్ టైప్లో ఒక పని చేద్దాం మనం. ఇక్కడ మనము ఇవన్నీ అన్లాక్ చేసేద్దాం, ఓకే. అన్లాక్ వద్దులే, ఇప్పుడే లాస్ట్కి చేద్దాం. స్లో అవుతాం చూడు, సేవ్ చేసేసుకుందాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సో చూడు ఇక్కడ ఇంకొక ఫైనల్ లేయర్ తీసుకుంటాను నేను, ఓకేనా. ఒక న్యూ లేయర్ తీసేసుకొని సో ఏం చేద్దాం మనం చూడండి, ఇక్కడ మనము చూడండి ఒక ఇట్లా తీసుకుందాం మనం, ఓకే. ఒక రెక్టాంగిల్ టైప్. సో దీనికి కావాలంటే కొంచెం ఇట్లా కలర్ ఇచ్చుకుందాం, ఓకే. సో దీనికి అవుట్లైన్ నన్ను పెట్టేద్దాం, ఓకేనా.
సో దీనికి మనము ట్రాన్స్పరెన్సీ టూల్ ఇద్దాం. మనం ట్రాన్స్పరెన్సీలో మనము ఏమిద్దాం, ట్రాన్స్పరెన్సీ ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ ఇద్దాం. ఓకేనా. ఓకేనా. ఇట్లా కొంచెం లైట్గా పెట్టుకోవాలి, లైట్గా ఇట్లా. ఓకేనా. సో ఇట్లా కొంచెం పెట్టుకోండి లైట్గా, ఇట్లా వచ్చేస్తాం మనం. ఓకేనా. సో దీన్ని మనము ఏం చేయొచ్చు అంటే చూడు, డూప్లికేట్ చేసుకోండి, కంట్రోల్ డి కొట్టండి. ఓకే, కొట్టేసుకొని దీన్ని ఏం చేస్తారు మీరు ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇక్కడ కూడా మనకి ఇట్లా డివిజన్స్ కనిపించేలాగా అనమాట. ఓకేనా. సో తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇది యాక్చువల్గా మనకి ఇవన్నిటిని అన్లాక్ చేసేద్దాం. సో ఇవి ఏదైతే లేయర్ 4 అంటే దీంట్లో ఓన్లీ మనకి ఈ డివిజన్స్ కనిపించేలా ఉంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కింద పెట్టేయచ్చు మనం కావాలంటే, అన్నిటికంటే కింద అంటే బ్యాక్గ్రౌండ్కి మీద. సో ఇట్లా పెట్టచ్చు. ఓకే, అప్పుడు కంటెంట్ కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు నేను శాంపుల్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి మనము దీన్ని చెక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, చూడండి డివిజన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇవన్నిటిని డిలీట్ చేస్తున్నా చూడండి, గైడ్స్ మొత్తం. సో చూడండి, సో ఇదేంటంటే ఒక పేజ్ అనమాట. అంటే దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం చేయొచ్చు. జస్ట్ నేను ఏంటంటే మీకు ఒక ఐడియా ఇస్తాను, మీరు ఇంకా కంటెంట్ తెచ్చుకోవాలి అంతే. కంటెంట్ తెచ్చుకొని బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి మీరు. అర్థమైందా. సో ఫైనల్ స్టెప్ ఈజ్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఓకే, సో ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం, ఫైల్ ఎక్స్పోర్ట్ సో మనకి రాజ్ టూరిజం, ఓకే, టూరిజం బ్రోచర్ పెట్టేసుకోండి. అయితే దీన్ని మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకున్నాం. ఓకేనా. పీడిఎఫ్లో చేసుకోవచ్చు, లేదంటే మీరు జేపీజీలో కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ అనేసి ఒక్కొక్కసారి రావట్లేదు సార్, మొత్తం బ్లాక్ అయిపోతుంది. వస్తాయి, ఏం పర్వాలేదు. అంటే నువ్వు అది ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నావో నాకు చూపి. నువ్వు ఎక్స్పోర్ట్ చేసే టైంలో నాకు చూపిస్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకేనా. సో ఎక్కడ ఉందా బాది మనది, ఎక్కడో సేవ్ చేసినా కదా నేను, ఇందులోనేనా పీడిఎఫ్. ఇప్పుడు చేసిందేనా ఇది, కాదు ఇప్పుడు చేసింది కాదు. ఒక్క నిమిషం, ఎక్కడో పెట్టాను నేను, మీరు అందుకే ఎక్కడ పెట్టాను ఇక్కడ వచ్చింది. ఓకే, సో చూడండి, ఇది రెడీ ఫర్ ప్రింట్, రెడీగా ప్రింట్కి రెడీ ఉందన్నమాట ఇది. ఓకేనా. మనం చేస్తే బాగానే వస్తుంది అబ్బా. ఓకేనా.